మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తమ గ్రామం అంతా చిన్నపాటి వర్షానికే మొత్తం నీట మునుగుతుందని తామంతా ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి అంటూ తంటికొండ గ్రామస్తులు అయితే మాత్రం ఈరోజు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తున్నారు. విషయం ఏంటంటే అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో మీదుగా అయితే మాత్రం జాతీయ రహదారిని అయితే నిర్మాణం చేపట్టారు అధికారులు. అయితే గత కొంతకాలంగా ఈ పనులలో జాప్యం జరగడం వల్ల పలు చోట్ల కలవట్లు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులైతేనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తంటికొండ గ్రామంలో జగ్గయ్య చెరువుకు వెళ్ళే నీరును సరైన రీతిలో పంపించే విధంగా కాంట్రాక్టర్లు చర్యలు చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా ఆ నీరంతా కూడా తమ గ్రామం వైపు మొత్తం వస్తుందని, దానితో తమ గ్రామం అంతా కూడా ఈ వర్షంలో మొత్తం చిక్కుకుపోయి బయటికి రాలేని పరిస్థితిని ఇక్కడ ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురవుతూ ఈరోజు జాతీయ రహదారిపై ఎటువంటి వెహికల్ని కూడా పోనివ్వమంటూ కూడా గ్రామస్తులు అయితే మాత్రం జాతీయ రహదారికి అడ్డుగా నిలబడి వాహనాలు నిలుపుదల చేసి సుమారు 3 గంటల పాటు తమ రాస్తారోకోను ఆందోళన అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులు వచ్చి సంబంధిత కాంట్రాక్టర్లు అధికారులు వచ్చి తమకు సరైన హామీ ఇస్తేనే ఈ ఆందోళన అయితే విరమిస్తామంటూ వాళ్ళు చెప్తున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో వచ్చిన చిన్నపాటి వర్షాలకైతే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం మునిగిపోవడంతో పాటు సుమారు 100 కుటుంబాలన్న ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం మునిగిపోవడంతో వాళ్ళు పెంచుకుంటున్న పెంపుడు కోళ్ళతోనైతేనే కుక్కలైతేనే మొత్తం అన్నీ కూడా వాళ్ళు దాచుకున్న పంటని కూడా ఆ వర్షంలో తడిసి ముద్దవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ నేపథ్యంలో అప్పుడు వారు ఆందోళన చేసినప్పటికీ తాత్కాలిక ఉపశమనంగా ఆ కాంట్రాక్టర్లు త్వరలోనే ఈ పరిస్థితిని చక్కదిద్దామని చెప్పినా సరే నేటికి సంవత్సరం గడుస్తున్నా సరే చక్కదిద్దకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమయంలో కురుస్తున్న చిన్నపాటి వర్షాలకైతే మాత్రం మొత్తం ఈ గ్రామం అంతా కూడా నీటితో మొత్తం మునిగిపోవడంతో తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నారు. ఈ రహదారి అయితే మాకు హైట్ కట్టేశారండి. దాంతో ఏమైందంటే ఈ నీరు ఫ్రీగా పోయేదండి ఒకప్పుడు. ఇప్పుడు చూస్తే ఈ హైట్లు వేసారేమో చెరువు అయిపోయిందండి. చెరువు అయిపోగా ఇదేమో ఈ కాలువ కట్టేమో మళ్ళీ తగ్గొట్టారండి ఊర్లోకి. ఆ నీరు ఏం చేస్తుంది మళ్ళీ ఊర్లోకి వచ్చిందండి. నీరు కూడా అలాగే అయిపోయిందండి. ధాన్యం తడిచిపోయినాయండి, కోళ్ళు చచ్చిపోయినాయండి, కుక్కలు కూడా పత్తి కూడా నానిపోయిందండి. చాలా నష్టపోయామండి. దానికి సమాధానం మాత్రం ఏం చెప్పలేదండి మాకు. ఏదో పులహార కొట్లాలు ఏవి పడిచారండి, అంతే అండి. అంతటితో అయిపోయిందండి. సంవత్సరం అయిపోయిందండి. మళ్ళీ సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఇదిగో ఈ చిన్న వానకి ఎలాగైపోతే ఇంకా పెద్ద వర్షాలు ఉన్నాయండి. మరి వాటికి సమాధానం ఏంటండి? రాత్రి మీద ఎక్కడ పోవాలని మేము అసలు మాకు ఇదేదో న్యాయం చేసి పెట్టాలని. అల్లూరు జిల్లా రాజం మండలం తంటికొండ గ్రామ ప్రజలందరం కలిసి మరి మనవి చేస్తున్నాం ప్రభుత్వానికి, హైవే అథారిటీ వారికి కూడా తెలియజేస్తున్నాము. గత సంవత్సరము అర్ధరాత్రిలో భయంకరమైన వర్షం కురిసిన తర్వాత మేము కాలం వచ్చేసి ఊరిలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత భయభ్రాంతులు అయ్యాము. ఆ యొక్క మరి ఏంటని ఆలోచన చేసి మరి కేకలు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు వచ్చి చూడబోదుగా పాములు, ఆ జెర్రీలు ఇవన్నీ వచ్చేసి పారిపోయాం మేము. అలాగే రైతులు చాలా నష్టపోయారు. పత్తి పండించుకున్నారు, పత్తి నాశనం అయిపోయింది. ధాన్యం పండించుకున్నారు, ధాన్యం నాశనం అయిపోయింది. ముఖ్యంగా ఈ చెరువులో కూడా నీరు వెళ్ళకుండా మరి అడ్డగా కిందకు వదిలేశారు. మరి మేము చాలాసార్లు చెప్పాము ఆ హైవే వారికి, చెప్తే చేస్తాం అన్నారు. మొన్న కూడా చెప్తే మీ ఊరికి డ్రైన్ లేదన్నారండి. మరి డ్రైన్ లేకుండా కట్టడం అన్నది మాకు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు కూడా ఊరు మునిగిపోయింది. ప్రజలు చాలా బాధపడుతున్నాం కనుక మరి దీని విషయంలో వెంటనే అథారిటీ వారు అలాగే ప్రభుత్వం వారు కూడా ముఖ్యంగా మరి కలెక్టర్ గారు కూడా దీన్ని స్పందించి మా గ్రామానికి తక్షణమే న్యాయం చేయాలని. మరి చెరువులో కూడా నీరు గత సంవత్సరం వెళ్ళక రైతులు పంటలు కూడా పోయే చాలా నష్టాలు జరిగే కనుక ఇది గిరిజన గ్రామము కనుక దయచేసి ప్రభుత్వం వారు అందరూ స్పందించి మరి మాకు మేలు చేయాలని గ్రామం పెద్దలందరూ కూడా అలాగే గ్రామస్తులందరూ కోరుకుంటున్నాం. తంటికొండ గ్రామం జగ్గయ్య చెరువు రహదారి వారు జాతీయ రహదారి వారు ఒకటో వేయడం వల్ల నీరు స్టాక్ అయిపోయి గ్రామం అంతా నీరు మునిగింది. ఒక తోర కాకుండా ఇంకో 2 తోరలు పెంచి చెరువు కాలనీకి వెడల్పు చేసి గొట్లు కూడా బలంగా చేయవలసిందే కోరుతున్నాం. ఇలా చేయబోయినట్టయితే ఈ గొట్టు ఎరగొడేసి ఆగమల్లి గట్ట కొట్టిపోయి ఆర్థికంగా నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి జాతీయ రహదారి వారు గ్రామ ప్రజలు అందరూ
స్పందించి మా రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అది కంటికొండ గ్రామం అండి. నా పేరు అక్కకొండ. మా ఇంట్లో పోస్టల్ సర్వీస్ కూడా జరుగుతాయి. వచ్చిపోయే వ్యక్తులు సర్వీస్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మా ఇంట్లో మా పేరెంట్స్ ఇద్దరు కూడా పెద్ద వయసులో ఉన్నారు, బయటికి రాలేని పరిస్థితి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా ఇలాగే వర్షాలు వచ్చి శుభ్రంగా మునిగిపోయింది. మేమెవరూ బయటికి రాలేని పరిస్థితి, ఏ సహాయం పొందలేని పరిస్థితి ఎవరైనా వచ్చినా కూడా. కాబట్టి తక్షణమే దీని గురించి చర్యలు తీసుకోవాలని. సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇక్కడైనా అధికారులు స్పందించి తమకు ఈ సమస్య నుంచి పరిష్కారం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతారు. ఎందుకంటే చిన్నపాటి వర్షానికే ఒక గోదావరి లాగా అయితే మాత్రం ఈ ప్రాంతం అంతా ఉండడంతో వారంతా కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది.